ఏదో చేయాలని ఉంది, అవునా కదా? హలో, ఏదో చేయాలని ఉంది, అవునా కదా? మరి ఉన్న డబ్బును నిలబెట్టుకోవాలి, కొత్త డబ్బును సంపాదించాలి. నేను డబ్బు మీద నాకు పెద్ద ఆశ లేకుండే బాస్. సంపాదించేవాడిని, భలే ఖర్చు పెట్టేవాడిని, సూపర్. మావిడితో సూపర్ తిట్లు కూడా ఉండేది నాకు. ఏంటండి అంటే దేవుడు ఇస్తాడే అని చెప్పాను. దేవుడు ఎందుకు ఇస్తాడు? మనిషి రూపంలో దేవుడు వస్తాడు, ఎక్కడి నుంచో రాడు. కాబట్టి ఆ మనిషి రూపంలో ఒక దేవుడు వచ్చాడు. ఆ దేవుడు ఎలా వచ్చాడంటే నాకు అతను కనపడలే. ఫస్ట్ అతని పుస్తకం చదివాను నేను బాస్. అతని పుస్తకం చదివిన తర్వాత ఓహో, డబ్బు అంటే ఇదా, డబ్బుకింత పవర్ ఉందా అని ఆ పుస్తకం చదివిన తర్వాత డబ్బు సంపాదించడం మొదలుపెట్టి హైదరాబాద్లో జస్ట్ ఇప్పుడు ఒక 4-5 అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనుక్కున్నా అంతే. ఒక ఓపెన్ ల్యాండ్స్ తక్కువ 20 ఉంటాయి అంతే, అన్ని సెంటర్ ప్లేస్లో. హలో, ఏదేం సౌండ్, ఏడుపు, నా కడుపులో మంట, నాకు తెలిసి నీకు. హలో, చాలా హ్యాపీగా ఉన్నాను. పెద్దగా నేను యాక్చువల్గా నేను ఎల్ఐసిలో ఎంప్లాయ్ అంతే, దట్స్ మై ప్రొఫెషన్ అంతే. పెద్ద శాలరీ ఏముంటుంది ఎల్ఐసిలో? ఏముండదు. మా అమ్మాయి అమెరికా వెళ్తాండే, దాని ముందు అమ్మ పోండా 30 లక్షలు ఖర్చు పెట్టింది, పంపించేసిన, హ్యాపీగా ఎంజాయ్, అంతా కూడా సూపర్గా ఉంది. మరి ఇవన్నిటికి కారణం ఎవరో మీరు తెలుసుకుంటే బాగుంటుంది కదా, చెప్పండి అయ్యా. అసలు నీ పర్సను, మనీ పర్సను బాస్, నీ పర్సను మనీ పర్సను ఎలా వాడుకోవాలి, యూత్కు మనీకి ఉన్న రిలేటెడ్ అయింది, ఏం చేస్తే మీరు డబ్బులు సంపాదిస్తారు, డబ్బులు ఎలా నిలబెట్టుకుంటారు. This is the last but one class. May I invite the Money Purse book author Vanga Rajendra Prasad. 1 2 3. థ్యాంక్ యూ గురువు గారు, గొంప నాగేశ్వర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఎక్కువ సమయం తీసుకోను, 5 పాయింట్లు 5 నిమిషాలు, రైట్? నేను ఒక ప్రశ్న వేస్తా. మీలో 20 ఏళ్ల లోపు సంపాదన రుచి చూసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? ఓకే, గుడ్. మీలో ఎంతమంది రాజమౌళి సినిమా డైరెక్టర్ కంటే కోటీశ్వర్లు ఎంతమందో చేతులు ఎత్తండి? కనీసం ఆ స్థాయి ఉన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? ఎవరు లేరు. మీలో ఎంతమంది ఒబామా కంటే కోటీశ్వర్లు చేతులు ఎత్తండి? ఇక్కడ రాజమౌళికి దిక్కులేదు, ఇక్కడ ఒబామా సంగతి ఎక్కడ? రైట్. ఎందుకు అడిగానంటే మీరు పేపర్లో చదివే ఉంటారు, ఒబామా కూతురు 15 ఏళ్ల అమ్మాయి సంపాదన కోసం పనిచేసింది హోటల్లో, తెలుసు కదా? రాజమౌళి కొడుకు ఇంటర్ చదివే సమయంలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో వర్క్ చేసి సాయంత్రం 6 to 10 వర్క్ చేసి పాకెట్ మనీ సంపాదించాడు రాజమౌళి కొడుకు ఇంటర్ మరి మీరు అంతకంటే తోపులా? మన పిల్లలు అమెరికా పోయి సంపాదిస్తూ చదువుకుంటారు కదా. మా ఆశ్రిత ఉంది ఇక్కడ. మన ఇక్కడ పిల్లలు అమెరికాలో సంపాదించుకుంటూ చదువుతారు కదా. మరి ఇక్కడ ఏం ప్రాబ్లం, ఏం రోగం? చాలా పరుషమైన పదం వాడుతున్నాను, దయచేసి మీరు గమనించండి. మీరు 20 ఏళ్ళు 25 ఏళ్ళు చదివిన చదువు మీలో అన్నీ వృధానే. మీరు డబ్బు సంపాదించకపోతే, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా సంపాదించక తప్పదు. కాబట్టి సంపాదన కోసమే పని చేయక్కర్లేదు, కానీ రియల్ సంపాదన అంటే మీరు పని చేసినప్పుడు మాత్రమే జీవన మెళుకువలు తెలుసుకుంటారు. మీరు విన్న ఈ మోటివేషన్ క్లాసెస్ మీరు అప్లై చేసుకోవడం, మీరు ఉద్యోగం చేసినప్పుడు మాత్రమే
మీరు దాన్ని ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు కనీసం 1 సంవత్సరం అయినా ఉద్యోగం చేయకుండా సంపాదించకుండా పెళ్లి చేసుకోకండి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎందుకు చెప్తున్నానంటే, ఆడపిల్లలు కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అత్తగారిని మామగారిని చాలామందిని ఫేస్ చేయాలి. వాళ్ళందరూ తల్లిదండ్రులా చూస్తారు, సంతోషం. చూడలేకపోయినా కూడా వాళ్ళని ఎలా డీల్ చేయాలో కూడా మీరు ఉద్యోగాల్లో నేర్చుకుంటారు, సంపాదనలో నేర్చుకుంటారు. కాబట్టి సంపాదించండి ముందు. అయితే సంపాదించడం అంటే మనీ మైండెడ్గా ఉండటం కాదు. అసలు జీవితంలో కోటీసులు కావడం చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. వాటి కోసం నేను కొన్ని మాటలు, మీరు నెలకి 5,000 రూపాయలు ఎంజాయ్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది. ఒక 5 ఏళ్ల తర్వాత 24 lakhs పెట్టి అందమైన భవంతిని కొనుక్కునే ఆప్షన్ ఒకటి ఉంది. మీకు ఏది కావాలి? 24 lakhs కదా. మీకు చాలామంది డబ్బులు దాచుకోమంటే ఏంటి పిసినలాగా బతకడం అనుకుంటారు. మా పిల్లలు కూడా అంతే అనుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు నెలకు 5,000 రూపాయలు ఎంజాయ్ చేయండి, తప్పులేదు. కానీ ఇదివరకు నేనేం చెప్పేవాడిని అంటే, సంపాదించిన దాంట్లో పొదుపు చేసుకోండి, అప్పుడు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేవాడిని. కానీ ఇప్పటి తరం ఈ మాటను యాక్సెప్ట్ చేయట్లా చాలామంది. కాబట్టి కొత్త మాట చెప్తున్నా, ఏంటంటే మీరు 20,000 ఎంజాయ్ చేయాలనుకుంటే 3 రెట్లు ఎక్కువ సంపాదించండి, 60,000 సంపాదించండి. 20,000 మీ ఎంజాయ్మెంట్ కోసం వాడండి, 20,000 మీ తల్లిదండ్రులకు ఇవ్వండి, మిగిలిన 20,000 మీ భవిష్యత్తు కోసం దాచుకోండి. అప్పుడు లెక్క టాలీ అవుతుంది. మీరు 60,000 సంపాదించే స్థితి లేకపోతే 20,000 ఎంజాయ్ చేసే స్థితి మీకు రాలేదని ఒప్పుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఆదాయం ప్రారంభమైన ఫస్ట్ 5 yearsలో చేసిన సేవింగ్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఖచ్చితంగా. ఈ సందర్భంగా నా ఫెయిల్యూర్ స్టోరీ ఒకటి చెప్తాను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. నేను బ్యాంక్లో చేరకముందు జర్నలిస్ట్గా, సబ్ ఎడిటర్గా పనిచేశాను పేపర్లో, ఉదయం, ఆంధ్రపత్రిక వాటిల్లో. జర్నలిస్టులకి ఒక ఇళ్ల కాలనీ ఇచ్చారు. అది తీసుకున్నా, నేను 10,000 రూపాయలు కట్టా. అయితే నాకు ఈ క్యాసెట్ ప్లేయర్ ఉంటుంది కదా, అది కొనుక్కోవాలనిపించింది. నా దగ్గర డబ్బులు 2,000 రూపాయలు. అయితే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళ ఫ్లాటు 10,000 కట్టా. అది గచ్చిబౌలి పెద్ద అడవి, అప్పుడు 91 ముందు పెద్ద అడవి. ఈ అడవికి ఎప్పుడు వచ్చి రావాలా, ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలని చెప్పి 10,000 రూపాయలు అడ్వాన్స్ తీసేసుకొని క్యాసెట్ ప్లేయర్ కొనుక్కున్నా. వాళ్ళు ఎంజాయ్ చేశా. నిజంగా నన్ను నేను చాలాసార్లు అభినందించుకున్నా. కానీ ఆ ప్లాట్ ఖరీదు 70 లక్షలు. ఇప్పుడు నేను కొన్న క్యాసెట్ ప్లేయర్ ఖరీదు 2,000 రూపాయలు. ఇప్పుడు ఆ క్యాసెట్ ప్లేయర్ 3 ఏళ్లలోనే దేవుడి దగ్గరికి వెళ్ళింది. అంటే కోటీశ్వరులు అయ్యే అవకాశాలు జీవితంలో చాలా వచ్చాయి నాకు, మీకు కూడా వస్తాయి. కానీ మీకు డబ్బు మీద రీసెర్చ్ చేసినప్పుడు, డబ్బు గురించి పాఠాలు తెలుసుకున్నప్పుడు ఆ కోటీశ్వరులు అయ్యే అవకాశాలను మీరు గట్టిగా పట్టుకుంటారు. నేను ఇప్పుడు అవకాశాలు వస్తే వదిలిపెట్టను. కంపనాశ్ర గారు చెప్పినట్టుగా అవకాశాలు వస్తే పట్టుకుంటారు. కారణం ఏంటి? ఆయన కోటీసులు కావడానికి, అంటే ఫ్లాట్లు సంపాదించడానికి బయట నుంచి పుస్తకాల ద్వారా వచ్చినాయి కాదు, కానీ ఆ సిగ్నల్స్ పట్టుకునే స్థితి మన నాలెడ్జ్ పెంచుకున్నప్పుడు వస్తుంది. మీరు మీ తల్లిదండ్రులు సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్కి వెళ్తారు. కానీ వెల్త్ చెకప్ కూడా వెళ్ళాలి కదా. వెళ్తున్నారా? వెళ్ళాలా వద్దా? ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎంత అవసరమో ఫైనాన్స్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళండి. దానివల్ల మీకు, అంటే మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని మనల్ని మనం సరిచూసుకోవడానికి పనికొస్తుంది. సో రీసెర్చ్ చేయండి. మనం విద్యాలయాల్లో ఉద్యోగం సంపాదించడానికి, స్కిల్స్ పెంచడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ ఎక్కడైనా మనీ పాఠాలు చెప్తున్నారా? చెప్పట్లేదు. కానీ మనీ గురించి మన ఇంగ్లీష్లో మంచి మంచి పుస్తకాలే ఉన్నాయి, తెలుగులో కూడా రాస్తూనే ఉన్నారు. సో చదవండి.
మీరు దానివల్ల ఈజీగా కోటీశ్వరులు అయ్యే సిగ్నల్స్ని గట్టిగా పట్టుకుంటారు. నేను చేస్తున్నది అదే. ఇదివరకు వచ్చాయి అవకాశాలు, మిస్ అయ్యాను, ఇప్పుడు మిస్ కాను. ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తూ పోయా. నా ఫస్ట్ బుక్ మనీ పర్సు, నా కోసం ఏం కావాలి, నాకు ఇల్లు కావాలి, పిల్లల చదువులు కావాలి, పెన్షన్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, వీటి కోసం నాకేం కావాలి అని రీసెర్చ్ చేస్తూ పోయా. నా ఫస్ట్ బుక్ వచ్చింది మనీ పర్స్. అది 6.5 ఏళ్లలో 10 సార్లు రీప్రింట్ అయ్యింది. నా మనీ పర్స్ 2 బుక్ నేను ఆంధ్రజ్యోతిలో పాఠకుల ప్రశ్నలకి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేవాడిని. వాటిని మనీ పర్స్ 2 రూపంలో రాశాను. అది 2.5 ఇయర్స్లో 5 టైమ్స్ రీప్రింట్ అయింది. సో మీరు రీసెర్చ్ చేయండి, మీ కోటేశ్వరులు అయ్యే గొప్ప అవకాశాలు మీకు దొరుకుతాయి. వాటిని పట్టుకుంటారు, సిగ్నల్ అందుతాయి. లేకపోతే సిగ్నల్ వస్తూనే ఉంటుంది, అది పోతూనే ఉంటుంది. సో తర్వాత మీకు ఆల్రెడీ అంతకుముందు ఇంపాక్ట్లో చెప్పాను, ఏ బుక్ అయినా కూడా 3 సార్లు చదవండి. ఫస్ట్ టైం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, రెండోసారి చదివినప్పుడు యూ విల్ బి ఇంబైబింగ్ దోస్ కంటెంట్స్. థర్డ్ టైం చెప్పినప్పుడు ఆ పుస్తకంలో 10 విషయాలు చెప్పుంటారు, కానీ థర్డ్ టైం చదివినప్పుడు మీకు 20 విషయాలు, కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీ రియల్ గ్రోత్ విల్ బీ దేర్ వెన్ యూ రీడ్ ఇట్ థర్డ్ టైం. సో మేక్ ఇట్ దిస్ హ్యాబిట్. సో లెర్న్ మోర్, ఎర్న్ మోర్, రైట్? So these are important points I want to share, right? So thank you. Any questions? If you have questions, I will try to answer them. చెప్పండి. నా ఫస్ట్ బుక్ మనీ పర్సు బుక్ పెట్టాను, ఇక్కడ ఉన్నాయి. మనీ ఫస్ట్ నేను రాసిన బుక్ శ్రమలైన ఆదాయం, 2వ బుక్. సో అవి మీకు కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి, రైట్? చెప్పండి. మీరు ఏం చదువుతున్నారు? మీరు పూర్తయింది. ఎన్నేళ్ళు చదివారు మీరు? చదువు మొత్తం ఎన్నేళ్ళు? 18 ఇయర్స్. అంటే మీరు ఉద్యోగం ఆదాయం సంపాదించే స్టేజ్కి రావడానికి మీరు 18 ఇయర్స్ కష్టపడ్డారు కదా. ఈ మనీని ఎట్లా మేనేజ్ చేయాలో నేర్చుకోవడం కోసం 3 రోజులు నా పుస్తకాలు చదవండి, అర్థమవుతాయి. ఇంకొకటి హామీ కూడా ఇవ్వగలను, చదివిన తర్వాత ఈ పుస్తకాలు వర్త్లెస్ అనిపిస్తే డబ్బులు వాపస్ చేస్తా, అది గ్యారంటీ. ఇంకా ఎనీ క్వశ్చన్స్? చెప్పండి. బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ క్వశ్చన్ నాకు చాలా న్యాచురల్గా వస్తుంటుంది. సార్ ఈ లెక్కలన్నీ మాకు ఎందుకు సార్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో చెప్పండి అంటారు. ఈ క్వశ్చన్ చాలామందికి ఉంది కదా, ఉందంటే చెప్తా. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. పెళ్లి చేసుకునేటప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఎంచుకునేటప్పుడు బెస్ట్ కోసం ఎతక్కండి. ఎందుకంటే భూమి మీద బెస్ట్ మనుషులు ఎవరు లేరు. అడిగిన క్వశ్చన్ అడిగిన వ్యక్తి మీరు బెస్టా? చెప్తాను. లేలే, మీ ప్రశ్న తప్పు కాదు. ప్రశ్న చాలా మీ ఒక్కళ్ళ ప్రశ్న కాదు, మీరు అడిగింది చాలామంది ప్రశ్న అడిగారు. మీ ప్రశ్న కరెక్టే, కానీ ఆన్సరు చెప్పాను కదా. మీ గురించి అడిగితే మీరు బెస్ట్ అంటే మీ అమ్మ మా అబ్బాయికి బంగారం అంటది, మీ నాన్న వాడికే అంటాడు, పక్కింటి ఆయన. కాబట్టి మీరు ఒక్కొక్కళ్ళకి ఒక రంగా కనిపిస్తారు. కాబట్టి బెస్ట్ స్కీము, బెస్ట్ పాలసీ, బెస్ట్ ప్లాన్ ఏం లేదు. మీకు సూటబుల్ స్కీము, సూటబుల్ పాలసీ ఎంచుకోవాలి. దానికోసం కొంచెం రీసెర్చ్ చేయాలి. అది ఒక నిమిషంలో, అంటే ఇదే క్వశ్చన్ని మీరు టీవీలో అడిగితే నేను పొలిటికల్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్తా, కానీ యాక్చువల్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ రావాలంటే ఒక డిస్కస్ చేస్తే తప్ప, అంటే మీరు ఎంతో రీసెర్చ్ చేస్తే తప్ప మీ సరైన ఆన్సర్ మీకు రాదు. తర్వాత గుర్తుపెట్టుకోండి, ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పినట్టుగా అవకాశం లేక చాలామంది మంచివాళ్ళుగా మిగిలిపోతారు. అవకాశం లేక చాలామంది మంచివాళ్ళుగా మిగిలిపోతారు.
కాబట్టి మీకు సలహా ఇచ్చేవాళ్ళు మీకు సరైన సలహా ఇస్తారని గ్యారంటీ ఏముంది? ప్రతిదీ మీరు విన్న ప్రతి మాటని మీరు లాజికల్గా క్వశ్చన్ చేసుకోండి. మీరు లాజికల్గా ఆయన సమాధానం కరెక్ట్ అయితేనే దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన అందరికీ లాజికల్ థింకింగ్ ఉంది, అది చాలు. సో మీ లాజికల్ థింకింగ్ కాకపోతే ఏంటంటే మీరు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా క్లారిటీ పెరుగుద్ది. ఆ క్లారిటీ కోసం మిమ్మల్ని ఎక్స్పర్ట్స్ని కలవడం మంచిది. రైట్? ఎనీ అదర్ క్వశ్చన్? ఎస్ ప్లీజ్. ఎనీ అదర్ క్వశ్చన్? ఏం క్వశ్చన్ వేసినా మా పుస్తకం చదవమంటాడా? ఓకే, సార్ అడిగారు 25 ఇయర్స్ వాళ్ళకి ఏ సేవింగ్ కావాలి, 40 ఇయర్స్ వాళ్ళకి ఏ సేవింగ్ కావాలి, 60 ఇయర్స్ వాళ్ళకి ఏ సేవింగ్ కావాలి. రైట్? ఇది క్వశ్చన్. రైట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు అంటే ఆదాయం స్టార్ట్ కాగానే ఫస్ట్ రిజర్వ్ మనీ ఏర్పాటు చేసుకోండి. రిజర్వ్ మనీ. మీకు చాలామందికి వెహికల్ ఉండే ఉంటుంది. మనకి వెహికల్ రిజర్వ్లో పడగానే ఫస్ట్ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందని చెప్పి వెతికి పెట్రోల్ పోయించుకుంటాం. రిజర్వ్ మనీ ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అంటే అన్ఫోర్సిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా రిజర్వ్ మనీ పనికొస్తుంది. తర్వాత ఇన్సూరెన్స్. ఇవి ఇన్సూరెన్సు అంటే సేఫ్టీ కోసం, మనం ఎంతకాలం ఉంటామో తెలియదు కాబట్టి ఇన్సూరెన్సు. ఈ రెండింటి తర్వాత మిగతావి అంటే ముఖ్యంగా మీ భవిష్యత్తుకు 25 ఏళ్ల వాళ్ళు మీ దీర్ఘకాల భవిష్యత్తు కోసం సోపానంగా పనికొచ్చే పనుల కోసం ఇన్వెస్ట్ చేయండి. నా దృష్టిలో అన్నిటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ మీద మీరు పెట్టుకునే పెట్టుబడి. మీరు 3 రోజులు గడుపుతారు ఇక్కడ. ఈ 3 రోజులు మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ మోర్. సో యు ఆర్ ఇన్వెస్టింగ్ 3 days ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. రైట్? సో 50, 40, 60 అనేది ఇంకా చాలా పెద్ద చర్చ సార్. అది మన 2 నిమిషాల్లో తెలియ వ్యవహారం కాదు. ఎనీ అదర్ క్వశ్చన్? ఇప్పుడు కూడా 9 అనేది ఇప్పుడు లేటెస్ట్ బుక్ రివైజ్డ్ ఎడిషన్ అండి, అప్డేటెడ్ వెర్షను. కాకపోతే 9th దేవునిలో ఉన్నదే 10th ఉంటుంది. ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఓకే, దానికి సమాధానం నేను చెప్తా. ఫారిన్ పిల్లలు సంపాదిస్తూ చదువుకుంటారు. కానీ ఇండియాలో నేను సంపాదిస్తానంటే తల్లిదండ్రులు ఎందుకురా అప్పుడే నీకు చదువు సంపాదన మేము ఉన్నాంగా చూసుకుంటాంగా అంటారు. మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్తున్నారా? పోవట్లే కదా. మరి ఇది మంచి పనా చెడ్డ పనా? మరి మంచి పని అయినప్పుడు ఏం పర్లేదని కన్విన్స్ చేసి వెళ్ళండి, సంపాదించండి. ప్రశ్న ఏంటంటే హ్యూమన్ రిలేషన్ గొప్ప, మనీ రిలేషన్ గొప్ప? ఏదండి? నేను నా ఫస్ట్ బుక్లో రాశాను ప్రారంభ వాక్యాలు. ఉయ్యాలలోకి రాకముందు నుండి ఊరవతలకి ఊరేగి వెళ్ళేంత వరకు అవసరమైంది డబ్బు. అయితే డబ్బును చూసి ఎవరు ప్రేమించరు, కానీ ప్రేమ నిలబడాలంటే డబ్బు కావాలి, ప్రేమను వ్యక్తం చేయాలంటే డబ్బు కావాలి. హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడూ ప్రయారిటీయే, కానీ ఆ రిలేషన్స్ బాగుండాలంటే మాత్రం డబ్బు కావాలి. ఎనీథింగ్ ఎల్స్? బుక్ డిస్కౌంటా? క్వాలిటీ మీరు ఎక్కువ సంఖ్యలో కొనండి, డిస్కౌంట్ ఇస్తా ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే నేను 100 మనీ ప్రెస్ పుస్తకాలు ఇంపాక్ట్కి డొనేట్ చేశాను. మీరు చెల్లించే డబ్బులు ఇంపాక్ట్కి వెళతాయి. డిస్కౌంట్ కావాలి చెప్పండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమాజం ఒక్కటి ఆహుతి ఇచ్చాను లాగా ఏదో ఉడతా భక్తిగా ఈ గొప్ప కార్యానికి నేను ఈ 100 బుక్స్ ఇచ్చాను అనమాట. రైట్? ఇంకా ఎనీ క్వశ్చన్? సో చెప్పండి. లాస్ట్ ఈ కాలంలో హ్యాపీగా ఉండాలంటే శాలరీ ఎంత ఉండాలి? ఎంత ఉండాలండి?
మీకు భార్య పిల్లలు ఉంటే హైదరాబాద్లో కనీసం 1,00,000 ఉండాలి, కనీసం 1,00,000 ఉండాలి. ఓకే బాస్, రాజేంద్ర ప్రసాద్ గారు, మరి నేను ఒకసారి ఏమైందంటే TV9 వాళ్ళు నన్ను పిలిచి ఫైనాన్స్ మీద మాట్లాడమన్నారు. నేను అప్పుడు ఏం చేసింది తెలుసా, సార్ నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు సార్, తెస్తానని చెప్పాను. మేమిద్దరం వెళ్ళాం, వాళ్ళు నన్ను పిలవడం మానేశారు, ఆయన పిలవడం మొదలుపెట్టారు. అంటే దాంట్లో కంటెంట్ బాస్, సూపర్ కంటెంట్, అద్భుతమైన కంటెంట్. ఆయన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినా, ఫైనాన్స్ గురించి మాట్లాడినా, ఇంట్రెస్ట్ రేట్ల గురించి మాట్లాడినా, అసలు చిట్టి లేస్తే లాభమా నష్టమా, ఆయన ఆర్టికల్ చదివితే చిట్టి లేస్తాడు మానేస్తాడు. ఎంత అద్భుతంగా అంటే సూపర్ ఫైనాన్స్ మీద, అసలు మనీని ఎలా దాచిపెట్టుకోవాలి, ఎలా కూడబెట్టుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా ఎంజాయ్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క యువకులు చదవాల్సిన అద్భుతమైన పుస్తకం బాస్. దిస్ యు మస్ట్ రీడ్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ మై స్టూడెంట్స్. ఎనీ మోర్ లాస్ట్ క్వశ్చన్ టు వంగా రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, 8 ఇంగ్లీష్ బిలో ఉన్న వాళ్ళకి సంపాదిస్తూ చదువుకోమంటున్నారు కదా, మరి మైండ్ అంతా మనీ వైపు వెళ్తుంది, చదువు మీద వెళ్ళదు అనే ప్రశ్న. మంచి ప్రశ్నే కదా. అలా కదా. మీరు బాహుబలి చూసారా? మరి సినిమా మీ మైండ్ అంతా బాహుబలి ఎందుకు కాలేదు? అరే ఇప్పుడు సంపాదించారు, 4 గంటలు కష్టపడి సంపాదించారు, 4 గంటల తర్వాత 4 గంటల ముందు ఆ 4 గంటలు ఎక్కడిదక్కడే వెంకటలక్ష్మి. ఎందుకు? ఇవన్నీ సాకులు బాస్, ఇవన్నీ సాకులు, ఏమి వెళ్ళదు. నిజం చెప్తున్నాను, మీకు సంపాదించడం తెలిస్తే, దాంట్లో కిక్ తెలిస్తే, మీరు దేంట్లోనూ కిక్ రాదు. మీకు చెప్తున్నా, అద్భుతమైన కిక్ మనీ మీద వస్తుంది. మనీ ఫస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? మనీ ఫస్ట్ అడుగుతున్నారా సార్? మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా. ఈవెన్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, రిలేషన్స్ కూడా చీటర్స్గా తయారైపోయి హ్యూమన్ వాల్యూస్ కూడా డౌన్ అయిపోతుంటే, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనీకి ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుందా, రిలేషన్షిప్స్కి ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది? బిగ్ కన్ఫ్యూజన్. ఈవెన్ నా ఫ్రెండ్స్కి నేను చాలా టైమ్స్ ఇచ్చేసి కూడా వాళ్ళు నాకు ఎనిమీస్ అయిపోయారు. సంథింగ్ ఇచ్చేటప్పుడు ఓకే ఉంటుంది, అడిగితే మాత్రం వీఆర్ గెటింగ్ టు ద ఎనిమీస్ టు దెమ్. హౌ కుడ్ ఐ రిజాల్వ్ దట్? ఆ రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేయాలి? థ్యాంక్ యూ. హ్యూమన్ రిలేషన్స్ చెడకుండా మనీ దగ్గర జాగ్రత్తగా ఎట్లా ఉండాలి, రైట్? నేను మనీ పర్స్ 1లో దీనికి కూడా సమాధానం రాశాను. మళ్ళీ మనీ పర్స్కి వెళ్తున్నా కదా, మరి సమాధానం దాంట్లోనే ఉంది బాస్. నేను అందుకని 5 నిమిషాలు మాట్లాడతానని చెప్పా, ఎందుకంటే సమాధానాలు దాంట్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, దానికి సమాధానం ఏంటంటే, డబ్బు విషయంలో లౌక్యంగా ఉండండి. లౌక్యంగా ఉంటే క్షేమంగా ఉంటుంది. మీకు బంగారం అంటే 24 క్యారెట్స్ కదా, 24 క్యారెట్స్ బంగారాన్ని ఆభరణం పనికిరాదు. కొంత రాగి కలిపితే కానీ ఆభరణం తయారు కాదు కదా. మీరు హ్యూమన్ రిలేషన్స్ బాగుండాలంటే లౌక్యం పూర్తిగా 100% స్వచ్ఛతగా ఉంటే ఈ రోజుల్లో బతకటం అంత ఈజీ కాదు. కాబట్టి కొంత లౌక్యం మాత్రం అవసరం. లౌక్యం అంటే అబద్ధాలు చెప్తూ పోవడం కాదు. బంగారంలో రాగి కలిపితే ఆభరణానికి పనికొచ్చినట్టుగా జీవితం సఫలీకృతం కావాలంటే కొంత లౌక్యంగా ఉండాలి. అబద్ధాలు ఎక్కువైతే మిమ్మల్ని ఎవరు నమ్మరు. కాబట్టి మీరు చెప్పే సమాధానం లౌక్యంగా, ఎవరిని అడిగినా కూడా మీరు లౌక్యంగా సమాధానం చెప్పి దాటేయాలి. అందుకనే మనస్తత్వ శాస్త్రం కూడా తెలియాలి. ఇంకొక మంచి మాట కూడా చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటే మీరు క్లాసెస్ అటెండ్ కాండి, చదవండి. కానీ ఈజీగా ఇంకొక మార్గం ఉంది, సాహిత్యం చదవండి. తెలుగులో కూడా అద్భుతమైన సాహిత్యం ఉంది, ఇంగ్లీష్లో కూడా అద్భుతమైన సాహిత్యం ఉంది. మీరు ఎప్పుడైతే లిటరేచర్ చదివారో మీ లాంగ్వేజ్ పటిమ, మీ భాషా పటిమ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. మనీ పర్సులో ఇవన్నీ జీవితం నుంచి నేర్చుకున్నది. సాహిత్యం చదివితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి.
ఇంకొక ఈజీ మార్గం ఏంటంటే మీరు రిచ్ కావాలంటే ఈజియెస్ట్ మార్గం సోషల్ సర్వీస్లో పాల్గొనండి. సోషల్ సర్వీస్లో పాల్గొనండి. నేను చెప్పిన మాట కాదు, బ్రియాన్ ట్రేసీ అనే గొప్ప ఆయన చెప్పిన మాట. మీరు ఇక్కడ వాలంటీర్గా చేరారు కదా చాలామంది, ఇట్లాంటి గొప్పనేశ్వర లాంటి గొప్ప వాళ్ళతో అసోసియేట్ కావాలంటే దొరుకుతారండి మనకు అంత తేలిగ్గా. కానీ వాలంటీర్గా దొరికితే వాళ్ళతో మనం టచ్లో ఉంటాం, వాళ్ళని చూసి ఎక్కువ నేర్చుకుంటాం. మీరు గమనించండి, సోషల్ సర్వీస్ ఎవరు చేస్తారు? మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు చేస్తారు సోషల్ సర్వీసు. ఆ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళతో మనం అసోసియేట్ కావాలంటే మనం సోషల్ సర్వీస్లో పాలు పంచుకుంటే వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళని గమనిస్తూ మనం ఎక్కువ నేర్చుకుంటాం. సో టు బికమ్ రిచ్ ఈజియెస్ట్ వే ఈజ్ టేక్ పార్ట్ ఇన్ సోషల్ సర్వీస్. యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ బై అబ్జర్వింగ్ దెమ్, బై అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ దెమ్, రైట్? ఇప్పుడు మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ పెట్టాలంటే చేతిలో ఏం లేనప్పుడు ఏమైనా ఫండింగ్ ఆప్షన్స్ ఉంటాయా సార్? రైట్, కూర్చోండి. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చేతిలో డబ్బులు లేకుండా ఫండింగ్ ఆప్షన్స్ ఉంటాయా? సొంత డబ్బులు కొంత కూడా లేకుండా బిజినెస్లో దిగొద్దు. అయితే మీకు అద్భుతమైన ప్లాన్ ఉందనుకోండి, అద్భుతమైన ప్లాన్ ఉంటే దిగొచ్చు, కాదు అంత ఈజీ కాదు. తర్వాత చాలా స్టార్టప్స్ కొద్ది కాలంలోనే మూతపడతాయి. కారణం ఏంటంటే, మీకు రాజమౌళి గారు బాహుబలి సినిమా మొదలుపెట్టినప్పుడు ఆయన అంచనాలు వేరు. కొన్నాళ్ళ తర్వాత ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. రాజమౌళికి దమ్ముంది కాబట్టి, డబ్బు పెట్టే దమ్ముంది కాబట్టి దాన్ని కొనసాగించాడు. మీరు సొంత డబ్బులు ఇన్విజిబుల్ ఫండ్స్ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాతనే బిజినెస్లో దిగండి. దానికోసం అంటే కొంత మార్జిన్ మనీ, కొంత ఇన్విజిబుల్ ఫండ్స్, అత్యవసరంలో ఉపయోగపడేటట్టుగా కొంత ఇన్విజిబుల్ ఫండ్స్ దిగి ఉంటే తప్ప మీరు బిజినెస్ స్టార్ట్ చేయొద్దు, రైట్? అప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు, రైట్? కానీ ఒక గుర్తుపెట్టుకోండి, డబ్బు ఉంటే బిజినెస్లో దిగితే అనుభవం వస్తుంది, అనుభవంతో బిజినెస్లో దిగితే డబ్బు వస్తుంది. ఏది కావాలి? సో అనుభవం సంపాదించి బిజినెస్లో దిగండి, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గంపా నాగేశ్వర గారు ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఫోన్ నెంబర్, రైట్? నేను నా బుక్ కొన్న వాళ్ళకి నా ఫోన్ నెంబర్, నా సెల్ నెంబర్ తెలుస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ SMS. యూ కెన్ నోట్ డౌన్ మై ల్యాండ్లైన్ నెంబర్. సెల్ ఫోన్ నేను అటెండ్ చేయలేను, SMS పంపించవచ్చు, బుక్లో ఉంది. ల్యాండ్లైన్ నెంబర్, నా రెసిడెన్స్ నెంబర్ 0404030030012. 0404030030012. So this is my residence number. Thank you, boss. Thank you very much, Vanga Rajendra Prasad garu. Chala happy. May I request Building Blocks organization, let's appreciate and thank our Vanga Rajendra Prasad garu and Walkathon Juni Chamber. Felicitate చేయాల్సిన కోరుతున్నాను. హాయ్ కృష్ణారెడ్డి, చాలా ఆనందం అండి. లాస్ట్ బట్ వన్ సెషన్ వంగా రాజేంద్ర ప్రసాద్, లాస్ట్ సెషన్ బై గంపా నాగేశ్వరరావు. ఆఫ్టర్ 3 days ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ సెషన్. నిన్న కొద్దిసేపు మాట్లాడిన ఫియర్ గురించి కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. చాలామంది అమ్మాయిలు చాలా అద్భుతమైన డ్యాన్స్ చేశారు. ఈటీవీ వాళ్ళు, FTV వాళ్ళు, FTV కాదు అది మన అది MTV, అది అన్ని టీవీ వాళ్ళు ఫోన్ చేసి మీ దగ్గర మంచి యాక్టర్స్ డాన్సర్స్ ఉన్నారు, మా దగ్గరికి పంపించండి అని చెప్పారు. కొంతమంది సినిమా డైరెక్టర్ అయిన రాజమౌళి ఏంటంటే వాళ్ళందరూ ఫోన్ చేశారు, రమ్మని చెప్తున్నారు. మన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఓకే, అదంతా ఊరికే అన్నాను. వాస్ సంథింగ్ డిఫరెన్స్. కొంతమంది కాళ్ళ నొప్పులు ఉన్నాయి, వాళ్ళు నిలబడలేకపోతున్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. పాపం 3 days నిలబడ్డారు కాబట్టి పెయిన్ బాగా ఉన్నట్టుంది. పర్లేదు, చప్పట్లు కూడా కొట్టట్లేదు.